అది కవిత అది ఏ బ్రహ్మాండంగా ఉందిగా. నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తాను. అంటే మీ ఇంట్లో వంట చేసేది మా పనులే, ఏదైనా మా పనులే. మీ ఆవిడతో కాకుండా ఓహో మొత్తం పనులే మనం. హలో, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఓ పెళ్లి చూపులకు వెళ్తున్నావా? చెప్పు. పెళ్లి కాని కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వీడు ఎత్తుతున్నాడు అన్ని ముందుకి. లేదు ఆడ కట్నాల కింద రేపు మీ మామయ్య దగ్గరికి వస్తే స్కూటర్ ఇస్తానంటే కారు కావాలని అడుగు, కూలర్ ఇస్తానంటే ఏసీ కావాలని అడుగు, వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇప్పుడు అవసరం ఇవన్నీ? వాడికి ఎందుకు ఇవన్నీ? ఏంటయ్యా నీకు అడిగిన తెలివిలో కనపడుతున్నానండి. అంత తెలివినోడు ఏంట్రా? చాలా తెలివినాడు. సరేరా, మనం కావాలో ఇలా నడుచుకుంటూ వెళ్తాం ఇటు సైడ్. ఒక 200 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనపడింది. ఓకే, నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనైతే 500 రూపాయలు తీసుకుంటా. నువ్వు నిజంగా ఎదవే, నేనైతే 2 తీసుకుంటాను. అది సరే కానీ తల మీద చెప్పేంటది? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకుకొట్టాడులే. వాడు రాడు తీసుకుంటే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతులు ఇవ్వలేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అప్పుడు మరి